కనిపించేదంతా నిజం కాదు. నిజాలన్నీ కనిపించవు. ఈ వీడియోలో డిస్‌ప్లేలో మీరు చూస్తున్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు బ్రాహ్మిన్. బ్రాహ్మణ్స్ తెలుసు కదా మనకి. పూజారి, బ్రాహ్మణ పూజారి. పెళ్ళిళ్ళకి, పుష్పవతులకి, హైందవ గుళ్ళ దగ్గర పొద్దున్నే లేసి పూజలు చేసే పూజారి. ఈ బ్రాహ్మిన్ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మిన్స్ వీరు మాంసాలకు దూరంగా ఉంటారు. మాంసాలకు చాలా దూరంగా. అసలు మేము మాంసాలు తినము అంటారు. ఎవరైనా మాంసం తింటే వాడు ఒకవేళ పొరపాటున వాళ్ళ ఇంటికి పోతే, ఇంటికి పోయిన తక్షణమే వాడి ఇంట్లో నుండి బయటికెళ్ళిన తక్షణమే పసుపు నీళ్లు చల్లుకుంటారు. పసుపు నీళ్లు చల్లుకొని వారికున్నటువంటి మకిల, వారికున్నటువంటి దరిద్రాన్ని ఆ పసుపు నీళ్లతో కడిగివేస్తారు. కానీ మనం చేసే పనులు దొంగ దొరికితేనే దొంగ. ఒకవేళ ఆ దొంగ దొరకకపోతే ఆ దొంగ ఎప్పుడుకు దొరలాగానే ఉంటాడు. మరి ఎవరి కళ్ళైనా కప్పొచ్చు గాని దేవుడి కళ్ళు కప్పలేం. ఇప్పుడున్న సమాజం కళ్ళు కప్పలేం. ఇప్పుడున్న సెల్ ఫోన్లకి ఉన్నటువంటి కెమెరాలకి మూతలు వేయలేం. ఏదో ఒక సందర్భాన దొరకాల్సిందే. అది బట్టబయలు అవ్వాల్సిందే. ఈ రోజుల్లో ఏది దాగే ప్రసక్తి అసలు లేనే లేదు. ఈ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో మేము మటన్ తినము, మేము చికెన్ తినము, మేము చేపలు తినము, అసలు మేము నాన్ వెజ్జే తినము. మీరెప్పుడైనా గమనించారా? రూమ్స్ కిరాయిలకు పోతే కిరాయిలు ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతారు. ఒకవేళ మీరు పోయి అడిగిన ఇల్లు బ్రాహ్మణ్స్ అయి ఉంటే మీరసలు ఎవరు? మీది ఏ క్యాస్ట్? ఏ మతం? అని అడుగుతారు. నువ్వు ఫస్ట్ క్యాస్ట్ చెప్పినప్పుడు కమ్మ, రెడ్డి ఇంకా వేరే కులాలు ఉన్నప్పుడు బ్రాహ్మణ్స్ ఇస్తారు. కానీ ఇంకొక రిస్ట్రిక్షన్ ఉండుంటుంది. ఆ కమ్మ, రెడ్డిలో కూడా క్రైస్తవుడై ఉండకూడదు వాళ్ళ ఇంటికి పోవాలంటే కిరాయికి. మన ఇంటికి అటువంటి మనమేం పెట్టం. నువ్వు హిందువైనా రావచ్చు, ముస్లిం అయినా రావచ్చు, క్రైస్తవుడైనా రావచ్చు, జైనుడివైనా రావచ్చు, సిక్కుడివైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ వారి ఇళ్లల్లో కిరాయిలకు ఉండాలంటే హిందువులై ఉండాలి, పెద్ద హయ్యర్ కాస్ట్ అయి ఉండాలి. మళ్ళా వాళ్ళ ఇంట్లో మటన్లు, చికెన్లు, నాన్ వెజ్ తినకుండా ఉండేవాడైతే వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండాలి. చాలా మంది ఈ విషయాన్ని ఫేస్ చేసుంటారు. ఒకసారి నేను ఒక సిటీలో కొంతకాలం ఉండాల్సొచ్చింది. ఒక బజార్‌లో రూమ్‌లు వెతుకుతూ ఉన్నాను. టూలెట్ బోర్డ్ కనిపించింది. ఫోన్ నంబర్‌కి ఫోన్ చేశాను. అమ్మ కిరాయికి రూమ్ ఇస్తారా? ఉందా? అని అడిగా. ఉంది. ఉంది. ఫస్ట్ మీరు క్రిష్ క్రి మీరు ఏ మతం? అని అడిగింది. నేను క్రిస్టియన్ అన్నాను. లేదు బాబు అయితే లేదమ్మా ఖాళీగా లేదు అని అనింది. మరి టూలెట్ బోర్డ్ ఉందిగా బయట అని అడిగినా. అది తీయాలమ్మా తీయలేదు అని చెప్పారు.
నాకు డౌటొచ్చింది. మనం అసలే సీసీ కెమెరాలు పెట్టి, స్కానర్లు పెద్ద భూతద్దాలు పెట్టి చూత్తాంగా. ఎమ్మటే ఏం చేశానంటే, వేరే నంబర్ తోటి కాల్ చేసి వేరేటోడితోటి మాట్లాడిచ్చిన. హిందూ అని, రెడ్డీస్ అని, స్ట్రాంగ్ హిందూ అని, రెడ్డీస్ అని, మటన్లు, చికెన్లు తినమని, నిక్కష్టగా, నిచ్చగా ఉంటామని మాట్లాడిస్తే అప్పుడు ఓకే అంది. అనుకున్నానప్పుడు, ఈళ్ళ పిచ్చి పీక్ స్టేజ్‌కెళ్ళిపోయిందిరా బాబోయ్! అని. హ్మ్. అలా ఉంటుంది బ్రాహ్మిన్స్‌లలో. రోజు ఇగా మా ఇంటి ముందు నుండి కొన్ని రోజుల తర్వాత మా ఇంటి ముందు ఒకడుండే. బ్రాహ్మిన్స్. మా ఇంటి ముందు ఒక బ్రాహ్మిన్ ఉండే. వాడేంటంటే, మేము క్రిస్టియన్ అని అందులో నేను పెద్ద తీవ్రవాదినని వాడికి తెలుసు. ఏం చేసిండంటే, వాడు బయటకొచ్చే టయానికి గేటు బయట చైరేసుకొని, కాలు మీద కాలేసుకొని కూర్చుంటా. ప్రతిరోజు నాకలవాటు. వాడు రోజు అదే టయానికి డ్యూటీకి పోతా ఉంటాడు. డ్యూటీకి పోతా నన్ను చూడగానే స్టార్ట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ పోతా ఉంటాడు. ఆ! ఈడికి ఇదేం రోగంరా అనుకున్నాను నేను ఫస్టు. చూసా, ఒక్కసారి చూసా, 2 సార్లు చూసా, 3 సార్లు చూసా, 10, 20 సార్లు చూసా. నన్నే గాదు, నేను లేకుండా మా ఇంటి దగ్గర కిరాయికుండేటోళ్ళు, పక్కనోళ్ళు, చుట్టుపక్కనోళ్ళు ఎవరు వాడు డ్యూటీకి బోయే ముందర ఇంట్లో నుంచి బయటకొస్తున్న సమయంలో వాడికెవరు కనిపించినా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ వస్తాడట. అంటే ఏంటి? తక్కువ కులస్తులు, ఎక్కువ కులస్తులు, హిందువులు కాదు, ముస్లింలు, క్రైస్తవులు, వేరే మతస్థులు అని వాడికేదో శాపమొత్తదని. ఆ! పిల్లెడ్డు రావద్దు వాడికి, కుక్కడ్డు రావద్దు, వాడు పోయే ముందర ఎవడు తొమ్మొద్దు. నేనొక పని చేశా. వాడు ఇలా అని నాకు కొద్దిగా అర్థమైన తర్వాత మా ఇంట్లో ఉన్నోళ్ళందరూ చెప్పిండ్రు వాడికి పిచ్చుంది అని. వాడు డ్యూటీకి పోయే ముందర ఎవడైనా వానికి కనిపిస్తే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అనుకుంటాడు అననంటే, ఎమ్మటే నేను కనిపెట్టి వాడు పొయ్యే ముందల రోజుగా తుమ్మటం స్టార్ట్ చేశా. ఎందుకంటే తుమ్మితే వాడు పోడు గదా! వాడు బయటికొచ్చిన మొదలు నేను ఇంట్లో నుండి స్పీడ్‌గొచ్చి హాచ్ అనేటోడిని. ప్రతిరోజు ఇంతే. నేను హాచ్ అంటాం, వాడు ఇంట్లోకెళ్ళిపోవడం. ఒక 10 నిమిషాల తర్వాత రావడం. మళ్ళీ హోచ్ అంటాం. మళ్ళీ వాడు ఇంట్లోకెళ్ళిపోవడం. మళ్ళీ రావడం. మా వోళ్ళు చూసి నవ్వి, నవ్వి మా ఇంటి పక్కన ఒక చెల్లుంటుంది. ఆ చెల్లె బాగా నవ్వుతది. నవ్వి, 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 నవ్వి ఇగ ఒక్కొక్కడికి మెంటలొచ్చేదాకా నవ్వించిన. అదనమాట పిచ్చి పీక్ స్టేజ్‌కి ఎళ్ళిపోతది. కుక్కలు, పిల్లులు రావద్దు, మనుషులడ్డు రావద్దు, తక్కువ క్యాస్టు, క్రిస్టియనోడు అడ్డు రావద్దు, ముస్లిం అడ్డు రాకూడదు పోయేటప్పుడు వాడు డ్యూటీ పోయేటప్పుడు. అట్లా అది ఏం పిచ్చో ఏందో అర్థం కాదు. ఇదంతా బ్రాహ్మిన్సులలో భయంకరంగా ఉంటుంది. హ్మ్. ఇగ మిగతా మనుషుల్ని ఒక మనిషిలాగా చూడడం అనేది ఉండదు. మన ముందు హ్మ్. నమస్కారం అండి. బాగున్నారా? తిన్నారా? తాగారా? అంటారు గానీ, ఒకసారి వాళ్ళ ఇంట్లోకి మీరేదైనా సందర్భం ఉండి పనికి బోయొచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లోకెళ్ళి రండి. మీరు ఇంట్లో నుండి మీ కుడి కాలో, మీ ఎడమ కాలో బయట పెట్టడమే లేటు. ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లాల్సిందే. ఎందుకంటే, మీకున్న మహిళ వారింటికి అంటుతుంది అని వారి భావన. హ్మ్. అందుకే వారు చికెన్ తినరు, మటన్ తినరు, నాన్ వెజ్ అనేది ఏది తినరు. కానీ అంత నిక్కష్టగా, అంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనుకున్నప్పుడు, మరి ఇప్పుడు నేను మాట్లాడుతా ఉంటే మీరు చూసిన వీడియోలేంటి? హ్మ్. ఎవడైనా నీతిగా ఉన్నాడా ఈ రోజుల్లో? ఎవడికైనా నిజాయితీ ఉందా?
బ్రాహ్మిన్స్ ఒకటి, పరాయుడు ఒకట? బ్రాహ్మిన్స్ ఏమో గొప్పోడు, పరాయుడు చెడ్డోడా? బ్రాహ్మిన్స్ లో అందరికి ఒకటే రూల్ లేదా? బ్రాహ్మిన్స్ లో అందరికి ఒకటే రూల్ ఉందా? బ్రాహ్మిన్స్ లో అందరికీ ఒకటే రూల్ ఉన్నప్పుడు ఆ రూల్ అందరికి అప్లై అవ్వాలిగా, ఆ కండిషన్ అందరికి అర్థం అవ్వాలిగా. బ్రాహ్మిన్స్ లో ఎవడో సాధారణ వ్యక్తి తప్పు చేశాడయ్యా, వాడికి ఆ కడుపాత్రం ఆగలేక బిర్యానీ తిన్నాడు అనుకుందాం. మరి ఈ వీడియోలో కనిపించే ఎదవలంతా ఎవరు? పొద్దున్న లేస్తే పెళ్లిళ్ళ దగ్గర, పొద్దున్న లేస్తే ఫంక్షన్ల దగ్గర, ఏంటి పొద్దున లేస్తే గుడుల దగ్గర పూజలు చేసే వీళ్ళు ఇలా మాసాలు తిని, డొక్క బయలుపోయేటట్టు మాసాలు తిని, వాడు చూసారా వీడియోలో జంజం ఉంటుంది కదా, తాడు, అడ్డతాడు, ఆ తాడు, ఆ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని దాచుకుంటున్నాడు. నేను బ్రాహ్మీన్ అని అర్థమైపోతుంది ప్రజలకి అని. అంత భయం. ఎందుకు భయంతో బతకాలి? మనిషికి మాంసం తినే హక్కు దేవుడు ఇచ్చాడు కదా, తినొచ్చు కదా. తినడం ఇష్టం లేకపోతే తినకండి, కానీ మా బ్రాహ్మిన్స్ తినరు అని పెద్ద అక్షరాలతో బోర్డులు పెట్టుకోవడం ఎందుకు? సిగ్గు లేకుండా ఇలా జంజాలు దాచుకొని కుక్క కంటే, పంది కంటే హీనంగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని దొంగలాగా తినడం దీనికి. మీకు ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాను. కొత్త కొత్త అంశాలతో మీ ముందుకు వస్తాను. బ్రాహ్మిన్స్ ఈ బాపనోళ్ళు ప్రతి ఒక్కడు మాంసం తింటారు, మన ముందు యాక్షన్లు చేస్తారు తప్ప మాంసాలు తింటూనే ఉంటారు. ఏదో కాస్త కోస్తో శాడిజం తోటి, శాదస్తంతో తక్కువ కులస్తులు కానీ, వేరే మతస్థులు కానీ వారి ఇంటికి పోతే నీళ్లు చల్లుకోవడం అనే ఒక ఆనవాయితీ మాత్రం వాళ్ళ మూర్ఖత్వానికి చిహ్నంగా, వాళ్ళ మూర్ఖత్వానికి మొల్ల కిరీటంగా ఉంది అని తెలియజేస్తూ, మరి మరో గొప్ప అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రైజ్ లార్డ్. మీకు మరో వీడియో రావాలి అంటే ఈ ఛానల్ని తప్పకుండా మీకు నోటిఫికేషన్ లాగా రావాలి అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడికి స్తోత్రం. ఆమెన్.